హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం యానాం. ఈరోజు మనం మొత్తం యానాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇది మనకి కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళే రోడ్లోనే. కాకినాడ నుంచి కొంచెం దూరం వస్తే లెఫ్ట్ సైడ్లో మీకు ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే యానాం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తామన్నమాట. ఇక్కడ చూసారా, ఇలాగా మనం లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక ఆర్చ్ లాగా కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నట్లయితే అక్కడ మనకి బీచ్ వే కనిపిస్తుంది, రాజీవ్ బీచ్ వే అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇలాగా ఈ లోపలికి వెళ్ళాలి. యానాం అంటే మీ అందరికీ తెలిసినట్టే ఇది కేంద్రపాలిత ప్రాంతం అండి. సో ఇక్కడ అన్నీ కూడా పుదుచ్చేరి పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయి ఉండదు. ఇదంతా కూడా పాండిచ్చేరి గవర్నమెంట్ అన్నమాట. ఇగోండి, ఇలా మనం ఆ ఆర్చ్ దగ్గర నుంచి ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వస్తే బీచ్ వే దగ్గరికి వస్తాము. మనకి ఎదురుగా పెద్ద శివలింగం ఒకటి కనిపిస్తుంది. చూసారా, ఎంత దూరం నుంచైనా చాలా పెద్దది కాబట్టి చాలా క్లియర్గా కనిపిస్తుంది. శివలింగంకి ఇరువైపులా కూడా 2 ఏనుగులు ఉన్నట్టు ఇక్కడ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. మంచి ఒక మంచి ప్లేస్ అండి. ఎవరైనా సరే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇగోండి, ఇక్కడ పుష్కర్ ఘాట్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇగోండి, రైట్ సైడ్లో ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి మీకు మొత్తం మనకి అది బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. అదేనండి, చూసారా ఇదంతా కూడానా. ఇగోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు చెప్పాను కదా పుష్కర్ ఘాట్ కూడా ఉంటుంది, స్నానం చేసే ఘాట్. పుష్కరాలప్పుడు ఇక్కడ కూడా స్నానాలు అవి చేస్తారు ఈ ఘాట్ వద్ద. ఇగోండి, ఇక్కడ మనకి చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, టిఫిన్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే చిన్న షాప్ కూడా ఉంది, టీ పాయింట్ కూడా ఉంది. ఎవరైనా కూడా ఇక్కడ ఏదైనా స్నాక్స్ అవి తీసుకోవడానికి పర్వాలేదండి, అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇగోండి, ఇదంతా కూడా యానాం, గోదావరి ఎక్కువ కనిపిస్తుంది. ఇదంతా కూడా గోదావరి బీచ్ 2 కనిపిస్తాయి. కొంచెం ఇక్కడ బోటింగ్ ఒకటి ఉంటుందండి. ఈ బోటింగ్ వాళ్ళు ఏంటంటే కొంచెం ముందుకు తీసుకెళ్తే అక్కడ ఈ గోదావరి నది సముద్రంలోనికి వెళ్ళిన దీని వరకు కూడా తీసుకెళ్తారు. ఇగోండి, చూసారు ఇక్కడ నుంచి మీకు గోదావరి బ్రిడ్జ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఆ బ్రిడ్జ్ ఏంటంటే మనం యానాం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్ అనమాట ఆ బ్రిడ్జ్. ఇగోండి, ఇదంతా కూడా చూసారా, ఇదంతా యానాం ప్లేస్. ఇలా మనం కొంచెం నడుచుకుంటూ రావచ్చు, లేదు అనుకుంటే కొంచెం మనం మూమెంట్ అయితే అక్కడ నుంచి కూడా చూడండి, ఇక్కడ ఒక పార్క్ టైప్లో ఉంది చూసారా. ఇదంతా కూడా రాజీవ్ పార్క్ అనమాట. ఈ పార్క్లోని కొంచెం చెట్లు అవి ఉన్నాయి. ఫొటోస్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్గా ఉందండి యాక్చువల్గా, బట్ బోటింగ్ చాలా కాస్ట్లీగా చెప్తున్నారు. పర్ హెడ్ అక్కడ 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, చాలా ఎక్కువగా ఉంది. సో ఇగోండి, ఈ లోపలికి వెళ్ళి ఏవైనా ఫొటోస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. ఇగోండి, చూసారా గోదావరి అంతా ఎంత బాగా కనిపిస్తుందో. ఇగోండి, ఇక్కడ బోట్ కూడా ఒకటి ఉంది. ఇది ఫిషింగ్కి వెళ్ళే బోట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ వలలు అన్నీ పెట్టున్నాయి. ఇగోండి, చాలా బోట్స్ అయితే ఉన్నాయి చూసారా. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా బాగుందండి. అలా మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ భారతమాత విగ్రహం కూడా ఒకటి కనిపిస్తుంది.
ఇదిగోండి. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం మీ బ్రిడ్జ్ దగ్గర వరకు వచ్చేయచ్చు. బట్ అక్కడ రోడ్ లేదు, మళ్ళీ మనం బ్యాక్ సైడ్ నుంచే రావాల్సి ఉంటుంది. బట్ మీకు చూపించడం కోసం కొంచెం ముందు వరకు వచ్చాము. ఇదిగోండి ఇదంతా బ్రిడ్జ్. మీకు చెప్పాను కదా, యానాం నుంచి అమలాపురం వెళ్తే మనం ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయాల్సి ఉంటుందన్నమాట. నవయుగ కన్స్ట్రక్షన్స్ అని కూడా రాసి ఉంటుంది. ఇదిగోండి కొంచెం డెడ్ ఎండ్ పాయింట్కి వెళ్తే అక్కడ మనకి ఒక జీసస్ స్టాచ్యూ కూడా ఒకటి కనిపిస్తుంది. అక్కడతో ఎండ్. మరి మనం అక్కడ నుంచి కూడా మనం ఎలా అయితే వెళ్ళామో అలానే మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.